ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిదర్శనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని వాళ్ళు తెలిపారు. లాభాల కోసం యుద్ధమా? తమ సైనికులు అమ్మకానికి లేరు. అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలను శ్వేతా సౌధం కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది. యుద్ధానికి ట్రంప్ తాత్కాలిక విరమణ ఇచ్చినప్పటికీ అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమకు భయపడి ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటించాడని ఇరాన్ ర్యాగింగ్ చేస్తోంది. అయితే ఈ గ్యాప్ లోనే ఇరాన్ లోకి 10,000 మంది సైన్యాన్ని అమెరికా పంపబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. I don't know if it's true. That's just what they told me. Anyway, you know what? You know what the Dropkick Murphys would like to bring to this event and to all these protests? A little less kumbaya and a little more, we're sick of this bullshit! Who's sick of this bullshit? తమ దేశంలోకి 10,000 మంది సైన్యాన్ని పంపుతున్న అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. నరకానికి స్వాగతం అంటూ టెహ్రాన్ టైమ్స్ తన మొదటి పేజీలో హెడ్లైన్ పెట్టి అమెరికాకు షాక్ ఇచ్చింది. ఇరాన్ గడ్డపైన అడుగు పెట్టే ఏ అమెరికా సైనికుడైనా శవపేటికలోకే చేరుకుంటాడని డేంజర్ బెల్స్ పంపింది. అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన కొద్దిసేపటికి తొలి విడతలు అమెరికాకు చెందిన 3,500 మందితో కూడిన సైన్యం మిడిల్ ఈస్ట్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. నిజంగానే ఇది జరిగితే మరింత తీవ్రతరం అవుతుందంటున్నారు. A little less kumbaya and a little more, we're sick of this bullshit! Who's sick of this bullshit? నెల రోజులుగా యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి జరిగిన గల్ఫ్ యుద్ధం ఇప్పుడు తదుపరి అంకంలోకి ప్రవేశించనుందా? పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు భూతల పోరు దిశగా అనుమానాలు పెంచుతున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచుతోంది. ఇరాన్ కూడా శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏడాదిలోపే తమపై 2 సార్లు దాడి చేసిన ట్రంప్ సర్కారును ఆ దేశం విశ్వసించడం లేదు. చర్చల ప్రయత్నాల మాటున భూతల యుద్ధానికి అమెరికా సన్నద్దమవుతోందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడానికి బదులుగా అగ్రరాజ్య పదార్థాల దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యమిస్తోంది. భూతల ఆపరేషన్ కు ట్రంప్ ఆమోదం తెలిపారా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఆ అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. గల్ఫ్ లో 1000 మంది సైనికులను అమెరికా మోహరిస్తోంది. 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కు చెందిన 2,000 మంది సైనికులను ఇప్పటికే రంగంలోకి దించింది. వీరు పారాట్రూపర్లు. ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగల పోరాట పటిమ వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. తద్వారా తదుపరి సైనిక ఆక్రమణకు మార్గం సుగమం చేస్తారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాగించిన అన్ని యుద్ధాల్లోనూ 82వ డివిజన్ పాలు పంచుకుంది.
ఈ డివిజన్ కు తోడుగా ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి, ఉభయచర ల్యాండింగ్ డాక్ యుఎస్ఎస్ న్యూ ఆర్లిన్స్ లను అగ్రరాజ్యం దించుతోంది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7,000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగనున్నట్లయింది. You know what the Dropkick Murphys would like to bring to this event and to all these protests? A little less kumbaya and a little more, we're sick of this bullshit! Who's sick of this bullshit? భూతల పోరును ఎదుర్కొనేందుకు ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా సన్నద్దమవుతోంది. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నెలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ముల పొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైన్యం రివల్యూషనరీ గార్డ్ దళం దేశంలో రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. అమెరికా పదాతి దళానికి మొదటి లక్ష్యంగా భావిస్తున్న కర్గ్ దీవితో పాటుగా ఇతర దీవుల్లో భారీగా మందు పాత్రలను అమరుస్తున్నారు. ఒకవేళ ఇరాన్ కు చెందిన ఏదైనా దీవుల్లో అమెరికా సైనికులు దిగినా అదనపు సరఫరాలు లేకుండా దీర్ఘకాలం పాటు వారు అక్కడ మనుగడ సాధించడం కష్టం. ఆ దీవిని దిగ్బంధం చేసేందుకు ఇరాన్ బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఈ దీవుల్లోని వైమానిక స్థావరాలు, రోడ్లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే ధ్వంసం చేశాయి. వాటిని వేగంగా పునర్నిర్మించడం టెహ్రాన్ కు అంత సులభం కాకపోవచ్చు. ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ దళంలో అనుభవజ్ఞులైన ఫైటర్లు ఉన్నారు. వీరిలో అనేక మంది హెజ్బొల్లాతో కలిసి లెబనాన్ లోను, సిరియాలో బషర్ అల్ అసద్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో అమెరికా పదాతి దళాలపై గెరిల్లా దాడులు జరిగే వీలుంది. ఫలితంగా అగ్రరాజ్యానికి భారీగా ప్రాణ నష్టం తప్పకపోవచ్చని చెబుతున్నారు. కొంతమంది సైనికులు బందీలుగా చిక్కే ప్రమాదం కూడా ఉందంటున్నారు. I don't know if it's true. That's just what they told me. Anyway, you know what the Dropkick Murphys would like to bring to this event and to all these protests? A little less kumbaya and a little more, we're sick of this bullshit! ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి హబ్ అయిన కర్గ్ దీవిని ఆక్రమించడం లేదా దిగ్బంధించనుందని అమెరికా. నేలమాలిగలో క్షిపణి నగరం ఉందని అనుమానిస్తున్న క్వెంచ్ దీవి ఆక్రమణ, అక్కడ నౌక విధ్వంసక రాకెట్లతో సహా భారీగా ఆయుధాలను టెహ్రాన్ దాచినట్లు అనుమానిస్తున్నారు. హర్ముజ్ జలసంధిపై పట్టును పెంచుకోవడానికి ఇరాన్ ఉపయోగించుకుంటున్న లారక్ దీవి కూడా అమెరికా పదాతిదళ లక్ష్యం కావచ్చు. ఈ దీవిలో ఇరాక్ కు పెద్ద సంఖ్యలో బంకర్లు, సరకు రవాణా నౌకలపై దాడి చేయగల పడవలు, జలసంధిలో నౌకల కదలికలను పర్యవేక్షించే రాడర్లు ఉన్నాయి. ఇస్ఫహాన్ లో దాచి ఉంచిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి 82వ డివిజన్ పారాట్రూపర్లను అమెరికా ఉపయోగించొచ్చు. అయితే అది అత్యంత ప్రమాదకర ఆపరేషన్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాలలో 30,100 చోట్ల నిదర్శనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని వారు తెలిపారు. లాభాల కోసం యుద్ధమా? తమ సైనికులు అమ్మకానికి లేరు. అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలను శ్వేతా సౌధం కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది.
యుద్ధానికి ట్రంప్ తాత్కాలిక విరమణ ఇచ్చినప్పటికీ అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమకు భయపడి ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటించాడని ఇరాన్ ర్యాగింగ్ చేస్తోంది. అయితే ఈ గ్యాప్ లోనే ఇరాన్ లోకి 10,000 మంది సైన్యాన్ని అమెరికా పంపబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. A little less kumbaya and a little more, we're sick of this bullshit! తమ దేశంలోకి 10,000 మంది సైన్యాన్ని పంపుతోన్న అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. నరకానికి స్వాగతం అంటూ టెహ్రాన్ టైమ్స్ తన మొదటి పేజీలో హెడ్లైన్ పెట్టి అమెరికాకు షాక్ ఇచ్చింది. ఇరాన్ గడ్డపైన అడుగు పెట్టే ఏ అమెరికా సైనికుడైనా శవపేటకులోకి చేరుకుంటాడని డేంజర్ బెల్స్ పంపించింది. అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన కొద్దిసేపటికి తొలి విడతలో అమెరికాకు చెందిన 3,500 మందితో కూడిన సైన్యం మిడిల్ ఈస్ట్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నిజంగానే ఇది జరిగితే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందంటున్నారు. Anyway, you know what the Dropkick Murphys would like to bring to this event and to all these protests? నెల రోజులుగా యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి జరిగిన గల్ఫ్ యుద్ధం ఇప్పుడు తదుపరి అంకంలోకి ప్రవేశించనుందా? పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు భూతల పోరు దిశగా అనుమానాలు పెంచుతున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచుతోంది. ఇరాన్ కూడా శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏడాదిలోపే తమపై 2 సార్లు దాడి చేసిన ట్రంప్ సర్కారును ఆ దేశం విశ్వసించడం లేదు. చర్చల ప్రయత్నాల మాటున భూతల యుద్ధానికి అమెరికా సన్నద్దమవుతోందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడానికి బదులుగా అగ్రరాజ్య పదాతిదళ దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యమిస్తోంది. Anyway, you know what the Dropkick Murphys would like to bring to this event and to all these protests? భూతల ఆపరేషన్ కు ట్రంప్ ఆమోదం తెలిపారా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఆ అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. గల్ఫ్ లో 1,000 మంది సైనికులను అమెరికా మోహరిస్తోంది. 82వ ఎయిర్ బార్న్ డివిజన్ కు 2,000 మంది సైనికులను ఇప్పటికే రంగంలోకి దించింది. వీరు పారాట్రూపర్లు. ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగలే పోరాట పటిమ వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. తద్వారా తదుపరి సైనిక ఆక్రమణకు మార్గం సుగమం చేస్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాగించిన అన్ని యుద్ధాల్లోనూ 82వ డివిజన్ పాలు పంచుకుంది. ఈ డివిజన్ కు తోడుగా ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి, ఉభయచర ల్యాండింగ్ డాక్ యుఎస్ఎస్ న్యూ ఆర్లియన్స్ లను అగ్రరాజ్యం దించుతోంది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7,000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగినట్లవుతుంది. భూతల పోరును ఎదుర్కొనేందుకు ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా సన్నద్దమవుతోంది. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ముల పొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్ దళం దేశంలో రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. అమెరికా పదాతి దళానికి మొదటి లక్ష్యంగా భావిస్తున్న కర్గ్ దీవితో పాటుగా ఇతర దీవుల్లో భారీగా మందు పాత్రలను అమరుస్తున్నారు. ఒకవేళ ఇరాన్ కు చెందిన ఏదైనా దీవుల్లో అమెరికా సైనికులు దిగినా అదనపు సరఫరాలు లేకుండా దీర్ఘకాలం పాటు వారు అక్కడ మనుగడ సాధించడం కష్టం. ఆ దీవిని దిగ్బంధించడం చేసేందుకు ఇరాన్ బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఈ దీవుల్లోని వైమానిక స్థావరాలు,
భవనాలు, రోడ్లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే ధ్వంసం చేశాయి. వాటిని వేగంగా పునర్నిర్మించడం టెహ్రాన్ కు అంత సులభం కాకపోవచ్చు. ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ దళంలో అనుభవజ్ఞులైన ఫైటర్లు ఉన్నారు. వీరిలో అనేక మంది హెజ్బొల్లాతో కలిసి లెబనాన్ లోను, సిరియాలో బషర్ అల్ అసద్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో అమెరికా పదాతి దళపై గెరిల్లా దాడులు జరిగే వీలుంది. ఫలితంగా అగ్రరాజ్యానికి భారీగా ప్రాణ నష్టం తప్పకపోవచ్చని చెబుతున్నారు. కొంతమంది సైనికులు బందీలుగా చిక్కే ప్రమాదం కూడా ఉందంటున్నారు. I don't know if it's true. That's just what they told me. Anyway, you know what? You know what the Dropkick Murphys would like to bring to this event and to all these protests? A little less kumbaya and a little more.